హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. హైదరాబాద్ మహానగరం కీర్తి కిరీటంలో మరొక కలికి తురాయి తేరబోతుంది. నిజానికి మనకు తెలుసు, హైదరాబాద్లో కొన్ని కట్టడాలకు ఉన్న ప్రాశస్త్యం, వాటికి సంబంధించిన ఇంపార్టెన్స్ చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంటుంది. చార్మినార్ చూస్తే ఓ రకమైన గర్వం, సైబర్ టవర్స్ చూస్తే ఒక రకమైన గర్వం, తాజాగా నిర్మించిన కొత్త సచివాలయాన్ని చూస్తే కూడా ఒక గర్వం, అంబేద్కర్ విగ్రహాన్ని చూసినా, దాని పక్కనే దగ్గరలో ఉన్న అమరవీరుల జ్యోతిని చూసినా కూడా ఒక రకమైన పులకింత వస్తుంది. అలాంటి కట్టడాలు హైదరాబాద్లో చాలా కనిపిస్తుంటాయి మనకు. ఇంకా రాజుల కాలంలో, నైజాంల కాలంలో నిర్మించిన చాలా కట్టడాలు కూడా చాలా విశేషంగా ఉన్నాయి మన రాష్ట్ర రాజధానిలో. అయితే లేటెస్ట్గా కోకాపేట ఏరియాలో స్కై స్క్రాపర్స్ వస్తున్నాయి. ఒకటి 59 అంతస్తులు, ఒకటి 63 అంతస్తులు. ఇప్పుడు లేటెస్ట్గా 2 days బ్యాక్ 69 అంతస్తుల భవనానికి కూడా స్కై స్క్రాపర్కు అనుమతులు మంజూరు చేసింది అక్కడ హెచ్ఎండిఏ బిల్డ్ నౌ యాప్ ద్వారా. సో హైదరాబాద్లో ఇలాంటి విశేషమైన కట్టడాలు చాలా వస్తున్నాయి. బట్ ఇప్పుడు నేను చెప్పబోయేది, ఈ వీడియోలో నేను రివీల్ చేయబోయే ఒక కట్టడం మాత్రం ప్రపంచంలోనే అత్యంత అరుదైన కట్టడం. అది మనకు హైదరాబాద్ నడి బొడ్డున రాబోతుంది. దీని విశేషాలు నిజంగా చాలా బాగుంటాయి. సో కీప్ వాచింగ్. ఈ వీడియో పూర్తిగా చూస్తే ఆ విశేషాలు ఏంటి, ఆ కట్టడం ఎక్కడ వస్తుంది, నేను క్లియర్గా చెప్తాను డీటెయిల్స్. ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి. ఫ్లెక్సిబుల్ మెథడ్లో మేము మీకు ప్లాట్లు సేల్ చేస్తున్నాం. మంచి ఏరియా, కోర్ ఏరియా, చాలా ఫాస్ట్గా డెవలప్ అయ్యే ఏరియా మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను. సేమ్ టైం లేఅవుట్ అప్రూవల్స్ కానీ, లింక్ డాక్యుమెంట్స్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నవి మాత్రమే చెప్తాను. ఆ విషయంలో మీకు సందేహం 1% కూడా అక్కర్లేదు. సో 100% బ్లైండ్లీ నన్ను నమ్మొచ్చు. ఐ విల్ బి దేర్ ఫర్ ఎనీథింగ్. రైట్, ఫ్యూచర్ సిటీలో మహేశ్వరం దగ్గర ఇన్వెస్ట్ చేయాలనుకున్నా నన్ను కాంటాక్ట్ చేయండి. ఇక నేను చెప్పబోయే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఒక కట్టడాన్ని స్టార్ట్ చేశారు. ఆ కట్టడం ఎక్కడ వస్తుందంటే మనకు నాంపల్లిలో వస్తుంది. అంటే మనం నాంపల్లి స్టేషన్ దాటి అట్లా గాంధీ భవన్ వైపు వెళ్తుంటే మనకు రైట్ సైడ్ వస్తుంది ఈ కట్టడం. దీని విశేషం ఏంటంటే, యాక్చువల్గా దీన్ని ప్లాన్ చేసింది పీపీపీ మోడల్లో. మనకు తెలుసు, మెట్రో స్టేషన్లో ఒక 4% పీపీపీ మోడల్ ఉంటుంది. దానికి అనుగుణంగా పక్కన వచ్చిన ల్యాండ్లో దీన్ని కన్స్ట్రక్షన్ చేయాలి. అట్లా మనకు ముసరంబాగ్ అక్కడ ఒక పీవీఆర్ మల్టీప్లెక్స్ ఉంది, తర్వాత హైటెక్ సిటీ దగ్గర ఒక మల్టీప్లెక్స్ ఉంది, ఇక్కడ న్యూ గలేరియా పంజగుట్టలో ఉంది. ఇలాంటివి కట్టినవే. ఇప్పుడు లేటెస్ట్ ఇంకోటి బాలానగర్ దగ్గర కూడా కడుతున్నట్టున్నారు మల్టీప్లెక్స్, చాలా లార్జెస్ట్ మల్టీప్లెక్స్ అది. సో ఇవన్నీ వేరు. బట్ ఇది మాత్రం ఎక్స్క్లూజివ్గా పార్కింగ్ కోసం ప్లాన్ చేశాం. ముందు పార్కింగ్ కోసం, ఆ ఏరియాలో పార్కింగ్ జాగాలు లేవు కాబట్టి, చాలా కంజెస్టెడ్ ఏరియా కాబట్టి పార్కింగ్ కోసం అని ప్లాన్ చేశారు. ఆ పార్కింగ్ కూడా ఎన్నంతస్తులో, ఆ డీటెయిల్స్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్. రైట్, తర్వాత పార్కింగ్కే పరిమితం చేయడం ఎందుకు, దాంట్లో కొంత ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వాలనే ఆలోచన వచ్చింది. సో అది కూడా దానిలో ఇంక్లూడ్ చేశారు. సో హైట్ పెరిగిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే, దాంట్లో కార్లు పార్కింగ్ చేయడానికి ఒక లేటెస్ట్ ఆటోమేటెడ్ సిస్టమ్ని దానిలో ఇన్కార్పొరేట్ చేశారు. దిస్ ఈస్ ద హైలైట్స్ ఆఫ్ ద బిల్డింగ్. ఇలాంటి కట్టడాలు ప్రపంచంలోనే అత్యంత అరుదుగా ఉన్నాయి. ఎంత బాగుంటుందంటే, నేను డీటెయిల్స్ నేను చదివి కూడా వినిపిస్తాను. బట్ ఒకటే ఒక పాయింట్ చెప్తాను ఫస్ట్. ఇప్పుడు మనం ఆ బిల్డింగ్లో మనం పార్క్ చేయడానికి వెళితే కరెక్ట్ మనం కార్ ఎక్కడికి తీసుకెళ్ళి ఆపాలో అక్కడ తీసుకెళ్ళి ఆపుతాం. ఆపిన తర్వాత దిగి కారు లాక్ చేసేసి మనం అక్కడ నుంచి తప్పుకుంటే కారుని అక్కడ ఉన్న యంత్రం దాన్ని స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసి అది ఎస్యూవియా, స్మాల్ కారా, సెడానా, లేకపోతే ఎస్యూవియా, బిగ్ కారా అనలైజ్ చేసుకొని అది ఎక్కడ పార్క్ చేయాలనేది అది డిసైడ్ చేసుకుంటుంది. డిసైడ్ చేసుకొని అక్కడ నుంచి ఆ కారుని తీసుకుపోయి డైరెక్ట్గా అక్కడ పెట్టేస్తుంది. మనకు ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డుని మనం డిపార్టింగ్ టైంలో మన కార్ కావాలనుకున్నప్పుడు తీసుకెళ్లి స్కాన్ చేస్తే కారు ఎక్కడున్నా మనం పికప్ చేసుకునే ప్లేస్కి వచ్చేసి ఆగుతుంది. ఇది ఫుల్లీ ఆటోమేటిక్గా నడుస్తుంది. నిజంగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది చూస్తే. ఎప్పుడెప్పుడు అది అతి త్వరలోనే అందుబాటులోకి రాబోతుంది. అది అందుబాటులోకి వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా తొలి వారంలోనే వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అఫ్కోర్స్ నాది పెద్ద కార్యం కాదు, చిన్నది. అక్కడ మీరు వదిలేసిపోండి చాలు, మెషిన్లే పార్క్ చేసుకుంటాయి. ఇది నాంపల్లిలో ఆటోమేటిక్ పజిల్ పార్కింగ్ రెడీ. ఒకటే బిల్డింగ్లో 250 కార్లు, 200 బైక్స్ పార్క్ చేసుకోవచ్చు. మొత్తం అంతస్తులు 15 అంతస్తులు. 15 అంతస్తుల్లో 10 ఫ్లోర్లు కార్ల పార్కింగ్కు మాత్రమే. మిగిలిన వాటిలో థియేటర్లు, గ్యాలరీలు అంటే మల్టీప్లెక్స్లు ఉంటాయి. మొత్తం అరేంజ్మెంట్స్ని మెట్రో రైల్ అథారిటీకి సంబంధించిన ఎండి ఎన్విఎస్ రెడ్డి మన పరిశీలించినట్టున్నారు. దానికి సంబంధించి మొత్తం 2000 చదరపు గజాల ప్లాట్ ఇది సైజు. దాంట్లో 15 అంతస్తుల్లో నిర్మించారు. ఇది 3 బేస్మెంట్లు ఉంటాయి,
పై అంతస్తులు కలిపి మొత్తం 10 ఫ్లోర్లు పార్కింగ్ కోసం. ఆ తర్వాత 5 అంతస్తుల్లో 2 లేటెస్ట్ సినిమా థియేటర్లు, గ్యాలరీ ఉంటాయి. ఇక్కడ కార్లను తీసుకువెళ్లి వదిలేస్తే సెన్సార్ల సహాయంతో మనుషుల ప్రమేయం లేకుండానే మెషిన్లు తీసుకువెళ్లి ఆటోమేటిక్గా పార్క్ చేస్తాయి. పైగా ఈ సెన్సర్లు ఎస్యూవీ, సెడాన్లు, చిన్న కార్లను వాటి సైజ్ ఆధారంగా గుర్తించి వేరు చేసి ఎక్కడ పార్క్ చేయాలో అక్కడే పార్క్ చేస్తాయి. వాహనాన్ని ఏ కోణంలో విడిచినా కూడా 360 డిగ్రీస్ తిరిగే పాలిష్ టర్న్ టేబుల్ అంటాం. పాలిష్ టర్న్ టేబుల్ ఉంటుంది. స్వయంగా అదే దాన్ని కరెక్ట్ సిస్టంలోకి తీసుకొస్తారట. మనం తీసుకెళ్లి వంకర టింకర పెట్టినా కూడా కొంతమంది రారు కదా, సరిగ్గా పార్క్ చేయడం కూడా రాని వాళ్ళు చాలా మంది హైదరాబాద్లో చూస్తుంటాం, అడ్డదిడ్డంగా నడుపుతుంటారు. నాకు ఇవాళ చిరాకేసింది హారన్ కొడితే, ఏమాత్రం అవసరం లేని చోట హారన్ కొడితే చాలా చిరాకు ఉంటుంది. హోప్ ఎవ్రీబడి యాక్సెప్ట్ మై వర్డ్స్. ఎంట్రన్స్ లో క్యూఆర్ కోడ్ తో కూడిన స్మార్ట్ కార్డ్ స్వైప్ చేస్తే టెర్మినల్ గేట్ తెరుచుకుంటుంది. డ్రైవర్ తన వాహనాన్ని టర్న్ టేబుల్ పై నిలిపి హ్యాండ్ బ్రేక్ వేసి ఇంజన్ ఆఫ్ చేసి బయటకు వస్తే సరిపోతుంది. కార్డును స్వైప్ చేయగానే సిస్టమ్ వాహనాన్ని స్కాన్ చేసి ఎస్యూవీలు సడన్ గా వర్గీకరించి కావాల్సిన చోట పార్క్ చేస్తుంది. ఫీజు పే చేసిన తర్వాత సూచించిన టెర్మినల్ వద్ద కార్డు స్వైప్ చేస్తే వాహనం అక్కడికే వస్తుంది. అంటే మీరు ఒక చోట పెడతారు, ఎక్కడ పికప్ చేసుకోవాలి అక్కడికి వెళ్ళి మీరు ఫీజు పే చేసేస్తే స్వైప్ చేస్తే వెంటనే ఆ కారు మీకు తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. ఆటోమేటిక్గా వస్తుంది. ఇదంతా ఆటోమేటిక్గా జరిగే ప్రక్రియ. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఎందుకంటే ఓవరాల్గా చెప్తున్నాను కాబట్టి కొంత రిజిస్టర్ కాదు. సో రిజిస్టర్ అవ్వాలని మళ్ళీ చెప్తున్నా. ఎంట్రన్స్లో క్యూఆర్ కోడ్తో స్మార్ట్ కార్డును స్వైప్ చేయాలి. స్వైప్ చేసిన తర్వాత గేట్ ఓపెన్ అవుతుంది. గేట్ ఓపెన్ అయిన తర్వాత వెహికల్ని తీసుకెళ్లి టర్న్ టేబుల్ మీద ఆపాలి. ఆపిన తర్వాత హ్యాండ్ బ్రేక్ వేయాలి. హ్యాండ్ బ్రేక్ వేసిన తర్వాత కారు దిగి కార్ను లాక్ చేసి ఇంజన్ ఆఫ్ చేసేసి బయటకు రావాలి. బయటకు వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా బయటకు వచ్చిన తర్వాత కార్డు స్వైప్ చేయాలి. కార్డు స్వైప్ చేసిన తర్వాత అది సిస్టమే ఆటోమేటిక్గా ఆ కారు ఏ మోడల్ సెలెక్ట్ చేసుకుంటుంది. స్మాల్ కారా, సెడాన్ కారా, లేకపోతే ఎస్యూవీ, బిగ్ సైజా సెలెక్ట్ చేసుకొని ఎక్కడ పార్కింగ్ తీసుకెళ్లాలో దానికి ఆటోమేటిక్గా అక్కడికి తీసుకెళ్లిపోతుంది. తీసుకెళ్లి పార్క్ చేస్తుంది. రిటర్న్ మనం పికప్ చేసుకునేప్పుడు వాళ్ళు చెప్తారు పలానా చోట పికప్ చేసుకోవాలని. ఆ పికప్ దగ్గరికి వెళ్ళి కావాల్సిన అమౌంట్ పే చేసి, పార్కింగ్ ఫీజు పే చేసి స్వైప్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్కడైతే పార్క్ చేసిన కారు ఉందో అక్కడికి మళ్ళీ మీ పికప్ పాయింట్కి తీసుకొచ్చి ఇస్తుంది. ఇది పూర్తిగా ఆటోమేటిక్ సిస్టంలో జరుగుతుంది. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే తొందరలోనే ఈ అత్యంత అధునాతమైన ప్రపంచంలోనే అరుదైన పూర్తి ఆటోమేటెడ్ పార్కింగ్ వ్యవస్థ అందుబాటులోకి రాబోతుంది. తుది అనుమతులు లభించగానే అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రపంచంలోనే ఇటువంటి సౌకర్యాలు ఉన్న పార్కింగ్ సిస్టమ్ చాలా అరుదు. వాహనాలు లోపలికి బయటకు వచ్చే టెర్మినల్స్ విశాలంగా స్మార్ట్గా రూపొందించాం. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు అనుకూలమైన ఫ్లాట్ టెర్మినల్స్ ఉన్నాయి. ఇది అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ప్రకటన వచ్చింది. దీంట్లో 2 థియేటర్లు కూడా తీసుకొస్తున్నారు. చూడాలి. థియేటర్స్ నాకు తెలిసి కొద్దిగా లేట్ అవుతుండొచ్చు, బట్ పార్కింగ్ ఆటోమేటిక్ మాత్రం త్వరలోనే లాంచ్ చేస్తామని చెప్పి నిన్న పనులను పరిశీలించిన తర్వాత మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన పరిస్థితి. సో ఇది మాత్రం హైదరాబాద్లో ఒక డిఫరెంట్ ఇమేజ్ తీసుకొచ్చే కట్టడంగానే నేను భావిస్తున్నాను. హోప్ఫుల్లీ చూద్దాం. నెక్స్ట్ వీక్ ఏదో 10 daysలో లాంచ్ అవుతుంది, ఓపెన్ చేస్తా ఉంటున్నారు. ఓపెన్ చేసిన తర్వాత విజిట్ చేశాక ఒకసారి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా చూడాలి ఎలా ఉంటుంది అనేది. ఒకవేళ ఈ కంటెంట్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.